హాయ్ అండి, నేను మీ మాధవి. ఈరోజు మన వీడియోలో అర కేజీ పిండితో 3 రకాల స్వీట్ ఐటమ్స్ ఎలా చేయాలో మరి ఈ వీడియోలో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకుని అందులో 2 కప్పుల ఆటా తీసుకున్నానండి. ఆటా అంటే హోటల్స్ వాళ్ళు పూరీకి చపాతీకి వాడే పిండి. రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ సోడా, 1 స్పూన్ చక్కెర వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఇందులో వేడి చేసిన పాలను కొద్దిగా పోసుకుంటూ బాగా కలుపుకోండి. మనం పిండి ఎంత బాగా కలుపుకుంటామో మనం చేసే ఏ ఐటమ్ అయినా కానీ చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఏదైనా పిండి కలిపే విధానంలోనే ఉంటుంది కాబట్టి పిండిని బాగా కలుపుకోండి. ఒక అరగంట సేపు బాగా నాననివ్వాలి. పిండి అనేది ఆరిపోకుండా కొద్దిగా పైన ఆయిల్ వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఈలోపు మనం పాకం రెడీ చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పంచదార అంటే 1/2 కేజీ పంచదార తీసుకున్నాను. అందులోకి 1 కప్పు వాటర్ కూడా వేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి బాగా కలుపుతూ మరగనివ్వండి. ఇప్పుడు పాకం ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులో 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మరగనిద్దాం. మనకి బాగా ముదురు పాకం అనేది అవసరం లేదండి. కొంచెం అటు ఇటుగా దించేయండి. దించే ముందు ఒక 2 చుక్కల నిమ్మరసం అనేది వేసుకుంటే పాకం అనేది గట్టి పడకుండా బాగుంటుంది. చూసారు కదా, మనకి పాకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి పిండి అనేది బాగా నానింది చూసారా. ఇప్పుడు మనం దీన్ని పూరీలాగా చేసుకొని ఇప్పుడు ఒక చాకు తీసుకొని ఆ పూరిని సన్నగా కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఆ చివర ఈ చివర అంచులు పట్టుకొని అంచులు మొత్తాన్ని కొంచెం నొక్కి పట్టుకుంటే మనకి పాల పనసతనలు అనేవి రెడీ అవుతాయి. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం బాదం పూరి కూడా ఎలా చేయాలో చూసేద్దాం. బాదం పూరికి కూడా ఏం లేదండి, పూరీలాగా చేసుకొని దాన్ని చపాతీకి ఫోల్డ్ చేస్తాం కదా, ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని మధ్యలో వత్తకుండా అటు సైడ్ ఇటు సైడ్ వీడియోలో చూపించిన విధంగా మాత్రమే వత్తుకోవాలి. లేదంటే లోపల ఉన్న పిండి అనేది మనకి ఉడకదు. కాబట్టి వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ అండి, చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా బాదం పూరి అనేది వేసేసుకుందాం. ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం. గోల్డెన్ బ్రౌన్ అనేది వచ్చినాయి కదండి. ఇప్పుడు వెంటనే వీటిని తీసేసి మనం ముందుగా పాకం పట్టుకున్న పాకంలోకి వేడిగా ఉన్నప్పుడే వీటిని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనకి బాదం పూరి అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా ఎండు కొబ్బరి తురుము వేసి సర్వ్ చేసుకుంటే బాదం పూరి టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి పాల పనసతొనలు. ఇందాక చేసి చూపించాను కదా ఎలా చేయాలో. ఇప్పుడు వీటిని కూడా మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వేడి అయిన ఆయిల్లో వాటిని కూడా ఒక్కొక్కటిగా వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. వేయించిన వెంటనే వీటిని కూడా పాకంలో వేసుకుంటే మనకి పాల పనసతొనలు అనేవి రెడీ అయిపోతాయి. నేను ఇక్కడ పాకం అనేది వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి ఒక్కొక్కటిగా అందులో ముంచి చేసుకుంటున్నాను. చూసారు కదండి, మనకి పాల పనసతొనలు అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు కూడా వీలైతే దీని మీద కూడా కొంచెం ఎండు కొబ్బరి తురుము అనేది వేసుకోండి. మనం నమిలేటప్పుడు ఆ ఎండు కొబ్బరి పలుకులు అనేవి పడి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మన 3వ రెసిపీ వచ్చేసి గవ్వలు అన్నమాట. దీన్ని కూడా ఎలా చేయాలో చూసేద్దాం. మన గవ్వలకి కూడా సేమ్ అదే పిండి మనం వాడుతున్నాము. ఇప్పుడు ఈ పిండిని మనకి ఎంత వీలైతే అంత బాగా సాఫ్ట్గా అయ్యేలాగా మాలిష్ చేయండి. ఈ విధంగా చేయడం వలన గవ్వలు అనేవి చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం గవ్వల్ని ఎలా చేయాలో చూసేద్దామా. ఈ వీడియోలో నేను గవ్వల చెక్క లేకుండా గవ్వలు చేశాను. చూస్తున్నారు కదా, ఒకటేమో జాని వడగట్టుకునేది, ఇంకొకటేమో మనం ఎగ్స్ కట్ చేసుకుంటాం కదా, ఎగ్ కటర్, అదనమాట. గవ్వల చెక్క లేదు కాబట్టి గవ్వలు చేయడం ఆపేయాల్సిన అవసరం లేదండి. ఇంట్లో ఉండే దేనితోనైనా మనం గవ్వల్ని ఈజీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకుందాం. గవ్వల్ని ఎప్పుడు హైలో పెట్టేసి ఫ్రై చేయకూడదండి, కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి.
ఎందుకంటే కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి లోపల అనేది ఉడకదన్నమాట. కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టి చేసుకుంటే గవ్వలు అనేవి అన్నీ కూడా సమంగా ఫ్రై అవుతాయి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వెంటనే వీటిని కూడా మనం పాకంలో వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచి తీసేస్తే మనకి గవ్వలు అనేవి చాలా పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి. ఇంకెందుకు ఆలస్యం, సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే గవ్వలు రెడీ అయిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.